హాయ్, హలో, నమస్తే. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. ఈరోజు మనం చాలా తొందరగా 25 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో హార్వెస్ట్ చేసుకోగలిగిన ముఖ్యమైన వెజిటబుల్ గురించి తెలుసుకుందాము. అందులోనూ ముఖ్యమైన దుంపకూర. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని వాడటానికి హెసిటేట్ చేస్తారు. దాని స్మెల్ అది ఇష్టపడక హెసిటేట్ చేస్తారు. దానిలో ఉన్న గొప్ప ఔషధ గుణాలు తెలిసినట్లయితే ఎవరు కూడా దాన్ని హెసిటేట్ చేయరు, ప్లస్ యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. అది 25 రోజుల వయసులో ఉన్నప్పుడు మనం ఆకుకూరగా వాడుకోవచ్చు. స్లోగా దుంప తయారవుతుంది. దుంప తయారైనాక ఆ దుంపని మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సలాడ్లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కర్రీలో తక్కువే సాంబార్లో యూజ్ చేసుకోవచ్చు. పరాటా చేసుకుంటాము. అది మరేదో కాదు, మన ముల్లంగి. మనం తెలుగులో ముల్లంగి అంటాము, అలాగే మూలి అంటాం, లేదా రాడిష్ అంటాం. ఇందులో కూడా రంగులు ఉన్నాయి. తెల్ల ముల్లంగి ఉంది, ఎర్ర ముల్లంగి కూడా ఉంది, పింకిష్ కలర్లో ఉండే ముల్లంగి కూడా ఉంది. మనకు ఎక్కువగా మనకు అందుబాటులో మనకి తెల్ల ముల్లంగి ఉంటుంది. ఇది చాలా తొందరగా 25 డేస్కే తయారవడం మొదలు పెడుతుంది. సో దీని పెంపకంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే దాని ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. ముందుగా ఉపయోగాలు తెలుసుకుందాము. ఉపయోగాలు తెలుసుకున్న తర్వాత సోయింగ్, హార్వెస్టింగ్ కూడా చూపిస్తాను. A to Z చూపిస్తాను. ఓకే, ముందుగా మనం దీని ఉపయోగాలు తెలుసుకుందాము. మీ అందరికీ తెలిసిందే, ఈ ప్రజెంట్ జనరేషను ఈ హైఫై జాబ్స్ అది వచ్చినాక ఎక్కువ మంది మేల్ అండ్ ఫీమేల్ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. బికాజ్ ఆఫ్ దర్ బిజీ షెడ్యూల్ వల్ల నీళ్ళు ఎక్కువగా తాగకపోవటం కానీ, లేకపోతే వెస్ట్రన్ కంఫర్ట్స్ మనకి తెలిసిందే, దానివల్ల వచ్చే మంచి ఉంది, చెడు ఉంది. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాన్ని కంట్రోల్ చేసుకోవటానికి అంటే మన హోమ్ రెమెడీగా మందులు వాడటంతో పాటు మన హోమ్ రెమెడీగా మనం ఈ ముల్లంగిని వాడినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అండర్ కంట్రోల్ ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా మందులు వాడుతుంటే కనుక తగ్గిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే చాలామంది ఈ మధ్యకాలంలో కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మందులు వాడుకుంటూ ఈ మూలిని ఆహారంలో తీసుకున్నట్లయితే ఆ స్టోన్ కరగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొంతవరకు ఉపయోగిస్తుంది కూడాను. అట్లాగే పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే మందులు వాడుకుంటూ ఈ మూలిన ఆహారంలో తీసుకోవటం వలన చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. అందుకని చెప్పి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే చాలామంది ఏంటంటే దీని నుంచి వచ్చే వాసన, ఒక రకమైన సల్ఫర్ వాసన వస్తూ ఉంటుంది కదా, ఆ వాసన ఇష్టపడరు. అందుకని యూజ్ చేయడానికి హెసిటేట్ చేస్తారు. కానీ ఇది చాలా ముఖ్యమైన ఔషధ గుణాలు కలిగినటువంటి దుంపకూర. అందులోనూ 25 రోజుల నుంచి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. దీని ఆకుకూర ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ బాగా పెరిగిన మొక్కలు చూపిస్తున్నాను కదా, టబ్లోనే పెంచాను. నేనేమి నేలలో పెంచలేదు, టబ్లోనే పెంచాను. అయినా కూడా బాగా తయారైనాయి. ఈ ఆకుకూర లేతగా ఉన్నప్పుడు అంటే 25 రోజులు ఉన్నప్పటి నుంచి ఈ ఆకుకూరను మనం వాడుకోవచ్చు. ఆకుకూరగా వాడుకోకుండా వదిలేస్తే దుంపలు పెరుగుతాయి. 40 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో దుంప తయారైన సైజుని బట్టి మనం దీన్ని హార్వెస్ట్ చేసి వాడుకోవచ్చు. మూలిక పరాటా చాలా చాలా ఈ వింటర్ సీజన్లో చాలా డెలిషియస్ ఫుడ్ అనమాట. అది చాలామంది ఇష్టపడతారు. సర్సొంక సాగ్, మూలిక పరాటా, ఈ రెండు కాంబినేషను. ఇది ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు. ఓకే, తర్వాత దీన్ని ఎట్లాంటి సాయిల్ కావాలి, దీనికి ఎలాంటి సాయిల్ కావాలి అంటే సాయిల్ పోరస్గా ఉండాలి, బరువు నెలలు ఉండకూడదు. అంటే మాయిశ్చర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉన్న మాయిశ్చర్ అవసరం, కానీ నల్లరేగడి భూములు మాయిశ్చర్ని హోల్డ్ చేస్తాయి కదా, అలాంటి బంకమట్టి నెలలు పనికిరావు. ఒకవేళ మీ ఏరియాలో బంకమట్టి ఉన్నట్లయితే, అంటే నల్లమట్టి ఉన్నట్లయితే దాంట్లో మీరు ఇసుక కానీ రంప పొట్టు కానీ కలిపి వాడుకోవచ్చు. ఈ మొక్క పెరుగుతుంది, బాగా చక్కగా పెరుగుతుంది. సాయిల్ పోరస్ ఉండాలి, అంటే దుంప లోపల పెరగటానికి వీలుగా సాయిల్ లూజ్గా ఉండాలి. యాజ్ యూజువల్ మనం సాయిల్ తయారు చేసుకుంటాం కదా, గార్డెన్ సాయిల్ ప్లస్ వర్మీ కంపోస్ట్ కానీ కౌడం కానీ తీసుకుంటాము. కొంచెం వేపపిండి తీసుకోవాలి, ఒక 10% వేపపిండి, ఒక గుప్పెడు వేపపిండి తీసుకున్నా సరిపోతుంది. వేపపిండి తీసుకొని మనం ఈ మిక్చర్ని తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇది భూమిలో పెరిగే దుంప కాబట్టి దీనికి దుంపకుళ్ళు తెగులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి మనము కొంచెం ఒక గుప్పెడు వేపపిండి వాడుకోవాలి. తర్వాత ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మనం సాయిల్ ఎక్కువ తీసుకోవాలి. మనం తీసుకునే కంపోస్ట్ ఏదైనా తక్కువ తీసుకోవాలి, ఎక్కువ కంపోస్ట్ తీసుకోకూడదు. వన్స్ మనము ఈ
గింజలు నాటుకునేటప్పుడు మొక్క నాటుకునేటప్పుడే ఏదైతే కంపోస్ట్ ఎంతవరకు వేసి కలుపుకుంటామో అది దీని మొత్తం సీజన్కి సరిపోతుంది. మళ్ళీ ఇవ్వక్కర్లేదు. మళ్ళీ ఇవ్వటం వలన ఏమవుతుందంటే ఆకులు బాగా పెరిగిపోయి ఆకుకూర వాడుకోవడానికి పనికొస్తుంది తప్పితే దుంప పెరగదు. ఇది చాలా ముఖ్యమైన జాగ్రత్త మీరందరూ గమనించాల్సింది. దీనికి అగైన్ అండ్ అగైన్ మనం మెన్యూర్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇచ్చే అవసరం ఉండదు. అలా ఇవ్వటం వల్ల ఆకు బాగా పెరుగుతుంది. చెప్పాను కదా, దుంప బాగా పెరగాలి అంటే మీరు అంత తరచుగా ఇవ్వక్కర్లేదు. మొదటిసారి మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు కలిపిన మిశ్రమం ఈ 2 months 60 daysకి సరిపోతుంది. యూజువల్గా దీనికి వచ్చే ఈ పురుగులు గిరుగులు అన్నీ తక్కువే ఉంటాయి. దీనికి వస్తే డిసీజెస్ కూడా తక్కువే ఉంటాయి. ఎందుకంటే దీని నుంచి రిలీజ్ అయ్యే ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ వలన కీటకాలు దీనికి తొందరగా రావు. 1 or 2 వచ్చినా మనం ట్రాప్స్ పెట్టుకుంటాం కాబట్టి ఆ ట్రాప్స్ వాటిని అట్రాక్ట్ చేసేస్తాయి. కాబట్టి డిసీజెస్ కూడా తక్కువే. సో ఇప్పుడు మీకు సోయింగ్ టు హార్వెస్ట్ చెప్తాను. హార్వెస్ట్ చెప్పబోయే ముందు నేను ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తున్నాయి కదా, కంకులల్లే కనిపిస్తున్నాయి కదా, ఇది చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది. సో ఈ కంకులు ఏవో కావు, మనకి ఇవి తెల్లటి పూలు వస్తాయి అన్నమాట. పూలు వచ్చిన మొక్కను కూడా చూపిస్తాను నేను మీకు. తెల్లటి పూలు వస్తాయి. పూలు వచ్చి మనకి ఇలా కాయలు వస్తాయి. ఈ కాయలు చూడండి, ఈ కాయ చూడండి, ఆవాల కాయలు తెలుసు కదా మీకు, ఆవాల కాయలల్లే కాయలు వస్తాయి. ఇది చూడండి, ఇది ఇంకో కాయ, అదిగో చూడండి, ఇదొక కాయ, చూస్తారు కదా, అదిగో ఇదొక కాయ, ఇదొక కాయ. ఇలా ఇక్కడ చూడండి మీకు ఇప్పుడే కాయలు డెవలప్ అవుతున్నాయి. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇలా ప్రతి పువ్వు దగ్గర నుంచి ఒక కాయ డెవలప్ అవుతుంది అనమాట. ఆ కాయల్లో మనకి గింజలు ఉంటాయి. ఆవ గింజలల్లే చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఆ గింజల్ని మనం స్టోర్ చేసుకొని నెక్స్ట్ సీజన్లో మనం వాడుకోవచ్చు. ఒక మధ్యలో ఒక 20 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇదే గింజల్ని మళ్ళీ నాటుకున్నా మనకి మొక్కలు వచ్చేసేస్తాయి. ఓకే, ఇదనమాట. నేను మీకు పూలు కూడా చూపిస్తాను. ఇక్కడ గమనించండి, తెల్లటి పూలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఇదిగోండి, ఇవి ముల్లంగి పూలు. సో ఇలా పువ్వు రాలిపోయిన దగ్గరల్లా ఒక కాయ డెవలప్ అవుతుంది. గమనించండి, ఇక్కడ పువ్వు రాలిపోయినప్పుడల్లా ఒక కాయ డెవలప్ అవుతుంది. చూసారు కదా ఆకులు ఎంత నేవలంగా ఉన్నాయో, వీటిని ఆకుకూరగా వాడుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు నేను మిగతావి కూడా చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ నేను గింజలు ఎలా నాటుకోవాలి, నారు పోసుకోవచ్చా, గింజలు డైరెక్ట్గా నాటుకోవచ్చా అని వివరిస్తాను. వివరించినాక హార్వెస్ట్ చేసి కూడా చూపిస్తాను. ఓకే, సో యూజువల్గా అయితే మనము నారు పోసి నారు కూడా తీసి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఈ చిన్న దాంట్లో నారు పోసి ఉంచుకున్నాను. ఇక్కడ ఇలా నారు పోసి తీసి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇందులో కూడా కొన్ని మొక్కలు నేను తీసేయాలి. ఇవి 15 days ఏజ్ ఉన్న మొక్కలు అనమాట. ఇవి తీసేయాలి. ఒకవేళ ఇక్కడ తీసేయడానికి కుదరలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి పైకి పెరుగుతాయి, భూమి పైకి. ఇలా ఒక్కొక్క మొక్క తీసుకొని మనం కొంచెం మట్టిని ఇలా నింపుకోవాలి. ఇలా మట్టిని నింపుకోవాలి, మొక్కల దగ్గర ఇలా మట్టి నింపుకోవాలి. నింపుకుంటే దుంపలు పైకి పెరుగుతాయి. ఓకే, ఇది ఒక పద్ధతి. ఇలా ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఈ మొక్కల్ని ఇలా నిలువుగా పెట్టుకొని వాటికి మట్టి పోసుకోవాలి. చక్కగా రూట్లు డెవలప్ అవుతాయి. ఈ దుంప పైకి పెరిగే కొద్దీ మనం ఇలా నింపుకోవాలి. ఇలా మొక్క నిలబడి ఉంటుంది. ఇలా నిలబడి ఉండి మనకి చక్కగా దుంపలు భూమి పైకి పెరుగుతాయి అన్నమాట. ఇలా నింపుకోవాలి. ప్రతి మొక్కకి రూటు ఇలా నిలబడేటట్లుగా ఇలా ఎప్పటికప్పుడు మనం మొక్క పెరిగే కొద్దీ కొంచెం కొంచెం మట్టి పోసుకుంటూ చేసుకోవాలి. ఒక లెవెల్కి వచ్చినాక వదిలేస్తే దుంపలు భూమి పైకే పెరుగుతాయి. నేను మీకు పెరిగిన దుంపలు చూపిస్తాను తర్వాత. ఓకే, ఈ గింజలు చూడండి, ఇవే మూలి గింజలు. మన ఆవ గింజలల్లే మన పెద్ద ఆవాలు ఉంటాయి కదా, సన్న ఆవాలు కాదు, పెద్ద ఆవాలు లాగా ఉంటాయి. యాక్చువల్గా వీటి ఒరిజినల్ కలర్ బ్రౌన్ ఉంటుంది, మన ఆవాల కలరే ఉంటుంది, మస్టర్డ్ కలర్. మస్టర్డ్ పప్పు కలర్ కాదు, పైన లేయర్ కలర్. సో ఈ గింజలని మనం ఒక్కొక్క గింజ డిబ్లింగ్ మెథడ్లో కూడా పెట్టుకోవచ్చు, లేదా నారు పోసి పెట్టుకోవచ్చు. ఓకే, నేను రెండు చూపిస్తాను. ఇప్పుడు నారు చూపించాను కదా, నాటుకోవటం చూపిస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాయిల్ ఇక్కడ చూడండి, లూజ్గా ఉంది. ఇలా
ఇలా ముట్టుకుంటే ఇలా పడిపోవాలి. మనం పోసిన నీరు పోసినట్టుగా డ్రైన్ అయిపోవాలి. అలా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక మనం డిబ్లింగ్ మెథడ్ ఆ డ్రిల్లింగ్ మెథడ్ అంటే ఏదో కాదు, ఇలా మన వేలుతో కానీ లేకపోతే ఎన్ని షార్ప్ ఐటెం తీసుకొని కానీ ఇలా హోల్స్ చేసుకొని ఆ హోల్లో ఒక్కొక్క గింజ పడేటట్టుగా వేసుకుంటే చక్కగా పెరుగుతాయి. ఇది డైరెక్ట్ మెథడ్. అలా కాకుండా మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న మొక్కలు కూడా నాటుకోవచ్చు. కానీ ఆ మొక్క నాటుకునేటప్పుడు జాగ్రత్తగా దాని వేరు డిస్టర్బ్ కాకుండా తీసి నాటుకోవాలి. అది ఇంపార్టెంట్. ఓకే, దాని వేరు డిస్టర్బ్ కాకూడదు. మొక్క వేరు డిస్టర్బ్ కాకుండా తీసుకొని నాటుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. కొంచెం గ్యాప్ ఉండాలి. దుంప పెరగటానికి వీలుగా మనకి ఇలా గ్యాప్ ఉండాలి. ఇలా హోల్స్ చేసుకొని ఒక్కొక్క హోల్లో ఒక గింజ వేసుకుంటే సరిపోతుంది. తప్పనిసరిగా మొలుస్తాయి. ఎక్కువేం వేసుకోక్కర్లేదు. ఒక్కొక్క గింజ ఇలా వేసుకొని వదిలేస్తే పెరుగుతాయి. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం తీయక్కర్లేదు, ఇలాగే వదిలేయచ్చు. ఈ పద్ధతిలో ఇలాగే వదిలేయచ్చు. ఇలా వేసినాక మన చేత్తో జస్ట్ ఇలా అనేసేయాలి. అనేసి దానిపైన తడి బట్ట కప్పాలి. నేను హాఫ్లోనే వేసాను, మరొక హాఫ్లో నేను డైరెక్ట్ మొక్కలు నాటుకోవటం చూపిస్తాను. ఓకే, ఇలా దీనికి కొంచెం నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లుకున్నాక మనం ఒక బట్ట తడిపి ఆ బట్టని వేసేసి ఉంచితే 3వ రోజుకి మొలకలు వస్తాయి. ఖచ్చితంగా 3వ రోజుకి మీరు చిన్న చిన్న స్ప్రౌట్స్ గమనించవచ్చు. 3వ రోజుకే మొలకలు వచ్చేస్తాయి. సో ఇటువైపు నేను నారు పెట్టడం చూపిస్తాను. ఓకే, ఆల్రెడీ నా దగ్గర నారు ఉంది కదా, ఈ నారుని వేర్లతో సహా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ నారు పోసుకుంటే కనుక, ఒకవేళ నారు పోసుకుంటే ఈ నారుని ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్తగా తీసుకొని ఒక్కొక్కటి నాటుకోవాలి. ఈ వేరు ఇలా ఉంటుంది. ఈ వేరు డిస్టర్బ్ కాకుండా నాటుకోవాలి. దుంప ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి మనకి చక్కగా మొక్కలు వచ్చేస్తాయి. ఒక 2 మొక్కలు నాటి చూపిస్తాను మీకు. చూసారు కదా, రూట్ ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇది మనం లోపలికి నాటుకోవాలి. రూట్ ఇదంతా డెవలప్ అయ్యి రూట్ పైకి వస్తుంది అన్నమాట. ఓకే, ఇంతే సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా వేసుకొని మనం నీళ్లు డైరెక్ట్ చల్లుకోవచ్చు, లేకపోతే ఏదన్నా బాటిల్కి హోల్స్ పెట్టి మొక్క డిస్టర్బ్ కాకుండా, గింజలు డిస్టర్బ్ కాకుండా చల్లుకోవచ్చు. ఇలా గుడ్డ కప్పటం వల్ల ఉపయోగం ఏంటంటే జర్మినేషన్ ప్రాసెస్ చాలా తొందరగా అవుతుంది. 3వ రోజు కల్లా మనకి మొక్కలు వచ్చేస్తాయి. ఖచ్చితంగా 3వ రోజుకి మొక్కలు వచ్చేస్తాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మన గార్డెన్లో తొందరగా ఎవ్రీ మంత్ మనకి కొత్త క్రాపు తీసుకునే కూరగాయలలో ఇది చాలా ముఖ్యమైనది. మన హెల్త్కి కూడా చాలా చాలా ముఖ్యమైన కాయగూర. ఓకే, ఇప్పుడు నేను గింజల గురించి, పూల గురించి చెప్పాను, అలాగే నాటుకోవటం అనే విధానాలు చెప్పాను, దీని యూజెస్ కూడా చెప్పాను. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఈ దుంప చూడండి ఎంత లావున్నదో, చూసారా? ఓకే, అలాగే మరొకటి కూడా చూపిస్తాను చూడండి. చూసారా దుంపలు ఎంత బలంగా ఉన్నాయో? సో ఈ దుంపల్ని హార్వెస్ట్ చేసుకునే ముందు మనం చేయాల్సింది ఏంటంటే నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టి లూజ్ ఉండాలి, అంటే ఈజీగా మనకి దుంప బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇది వాటర్ చాలా అవసరం దీనికి. అంటే వాటర్ డ్రైన్ అయిపోవాలి, వాటర్ నిల్వ ఉండకూడదు. కానీ ఎప్పుడూ మొక్క మొదట్లో తేమ ఉండాలి. ఎందుకంటే రూట్ భూమి లోపల బలంగా పెరగటానికి దానికి లూజుగా ఉండాలి, తేమ ఉండాలి, అప్పుడే బాగా పెరుగుతుంది. మనం వాటర్ సరిగా ఇవ్వలేకపోయామనుకోండి, రెగ్యులర్గా ఇవ్వలేకపోయామనుకోండి, తగినంత వాటర్ ఇవ్వనప్పుడు దుంప పగిలిపోతుంది. దుంప సరిగా హెల్దీగా పెరగదు, ఐదర్ ఎండిపోతుంది, లేకపోతే ఎండిపోతుంది, మనకి వాడుకోవడానికి పనికిరాదు. అందుకని రెగ్యులర్ సప్లై ఆఫ్ వాటర్ ఉండాలి, సఫిషియెంట్ వాటర్ మాత్రమే ఉండాలి. ఎక్కువ ఉండకూడదు,
తక్కువ ఉండకూడదు. మనం సాయిల్ టచ్ చేసి చూసుకొని మొక్క అవసరం బట్టి తీసుకోవాలి. ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలంటే ఇలా మనకి దుంపలు బయటికి కనిపిస్తాయి. దుంప బాగా తయారైన దుంపలు ఇలా మనకి బయటికి కనిపిస్తాయి. ఇలా కనిపించినప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఆకులు ఇలా పండిపోతాయి, దుంప ఇలా బయటకు వస్తుంది. ఆ దుంపను కనుక మనం తీసుకోకుండా అలాగే వదిలేసేస్తే ఇలా మనకి పూలు వచ్చి కాయలు వస్తాయి. నెక్స్ట్ సీజన్కి విత్తనాలు వస్తాయి. ఇది మన ఇష్టం అనమాట. మన గింజలను కూడా తయారు చేసుకోవచ్చు. ఒక దుంప వదిలేస్తే చాలు, నెక్స్ట్ సీజన్కి సరిపడంత గింజలు మనకి దొరుకుతాయి. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నాం. చాలా సింపుల్. నేను ఆల్రెడీ నీళ్లు పోసి ఉంచాను. ఇలా పట్టుకులాగితే వచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీగా ఇలా కొంచెం ఇలా లూజ్ చేసుకుంటూ బయటకు లాగితే చాలా వచ్చేస్తుంది. దుంప విరక్కండా వస్తుంది. ఓకే, మరో దుంప కూడా తీస్తాను. చూసారా దుంపలు ఎంత బలంగా ఉన్నాయో? ఇవేనండి మన మూలి. చాలా ఈజీగా హార్వెస్ట్ చేసుకోగలిగిన, ఈజీగా పెంచుకోగలిగిన మొక్కల్లో ఇదొకటి. చాలా షార్ట్ టైంలో పెరుగుతుంది. ఓకే, ఆకులు చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఈ ఆకులను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆకులను కూడా పడేయాల్సిన పని లేదు. ఆకుల్ని కూడా మనం ఆకుకూరగా వాడుకుంటాం. దుంపల్ని కూడా. దీనికి ఎక్కువ రూట్స్ ఉండవు, గమనించండి. వేళ్ళు ఎక్కువ ఉండవు, దుంపే పెరుగుతుంది. ఓకే, ఇదండి మన రాడిష్ గురించి. అతి తక్కువ స్వల్పకాల వ్యవధిలో పండించుకోగలిగిన ముఖ్యమైన మొక్క మన రాడిష్. ఓకే, సో మీకు ఈ కంటెంట్ నచ్చుంటుంది అనుకుంటాను. ఎందుకంటే తెలియని వాళ్ళకి కూడా ఇది చాలామంది హెసిటేట్ చేస్తారు పెంచుకోవటానికి. అలాంటి వాళ్ళు కూడా దీని ఉపయోగాలు తెలిసినప్పుడు తప్పనిసరిగా పెంచుకోవడానికి ట్రై చేస్తారు. తప్పనిసరిగా పెంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.